అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 10వ తారీఖున నాయకులు కార్యకర్తలతో సిద్ధం అనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానికి 10వ తారీఖున అనంతపూర్లో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆ రోజు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమానికి సిద్ధం చేసేదానికి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసే విధంగా ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ఈ సమావేశానికి గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామయ్య గారు, అదేవిధంగా ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మన విరూపాక్ష గారు, అదేవిధంగా మిగతా ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ మన జేసీఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు సురేందర్ రెడ్డి గారు అందరూ రావడం జరిగింది. ఈరోజు మేము అందరం కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు తెలుసుకొని రైతుల యొక్క కష్టాలు కానీ, యువకులకు సంబంధించి కానీ ప్రతి ఒక్క సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ నవరత్నాలు అమలు చేసి పేదవాడికి అండగా ఉంటాం, రైతులకు అండగా ఉంటామని చెప్పడం. ఆ విధంగానే మీరు చూశారు. ఈరోజు గతంలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని, విడిపోయిన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మీరు చూశారు 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో మేనిఫెస్టోలో ఎన్నికల కోసం ప్రజలను ఒప్పించి ఓట్లు వేయించుకునే కార్యక్రమాన్ని ఆ రోజు 650 హామీలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోవడం, పేదవాడికి అండగా ఉండే కార్యక్రమాన్ని చేపట్టాల్సింది పోయి ఆ రోజు రైతులకు రుణమాఫీ అన్నారు, అదేవిధంగా డాక్రాలకు రుణమాఫీ అన్నారు, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అన్నారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెప్పి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు మర్చిపోయి పెత్తందారులకు అండగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి చూసి ప్రజలందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నమ్మకంతో బ్రహ్మాండమైన తీర్పుతో 151 స్థానాలు అసెంబ్లీ కానీ 22 పార్లమెంటు స్థానాలు అప్పగించడం జరిగింది. ఈరోజు మీరు చూశారు, గొప్పగా చెప్పుకున్న 40 ఏళ్ళ అనుభవంలో చేయనటువంటి నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక డైనమిక్ లీడరు ఇచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు చూస్తే అందరూ కూడా అమలు చేయడం సాధ్యం కాదన్నారు. అది అమలు చేస్తున్న పరిస్థితి చూసి ఇది పప్పు బెల్లాల్లాగా పంచుతున్నారు పేదవాడికి, అందరికి కూడా ఇది అనవసరం అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఒక దిక్కు, అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఒక దిక్కు. ఆ రోజు మీరు చూశారు, ఈరోజు దేశం మొత్తం మీద కూడా నిత్యావసర ధరలు పెరిగి చాలా ఇబ్బంది పడడం, ఎరువుల రేట్లు పెరిగి రైతులు ఇబ్బంది పడినారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి దేశం మొత్తం మీద పేదవాడు, రైతులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులలో కరోనా కష్టకాలంలో పేదవాడికి అండగా ఉండే విధంగా నవరత్నాల మేనిఫెస్టో అమలు చేసి పేదవాడికి, రైతుకు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పెన్షన్ 3000 ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి, వికలాంగుడికి కానీ, వితంతువుకి కానీ, వయసు మళ్ళిన ముసలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా, పేదవాడు గౌరవంగా ఉండే విధంగా ఈరోజు ఒక మంచి పరిపాలన అందిస్తూ పెన్షన్ సూర్యోదయం కాకముందే పేదవాడి ఇంటికి వెళ్ళి 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అమ్మఒడి కార్యక్రమం మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్తా ఉన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అమలు చేస్తున్నారు, ఆసరా అమలు చేస్తున్నారు, చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు, నాడు నేడు కార్యక్రమంలో పేదవాడు చదువుకునే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి స్కూల్స్ అన్నీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించినారు. వైద్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఇన్ని కోట్ల మందికి, ఇన్ని లక్షల మందికి అవసరమైనప్పుడు లక్షల రూపాయలు అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని పేదవాడు ఉంటారని అలాంటి కార్యక్రమం ఒకటి వస్తుందని ఎవరు ఊహించలే.
బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య కార్యక్రమం 104, 108 ఉచిత కరెంటు ఇలాంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, పేదవాళ్ళ పిల్లలు చదువుకునే దానికి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం, ఆ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేదవాడికి అండగా ఉండే విధంగా సుపరిపాలన అందిస్తూ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. బాధుడే బాధుడు కార్యక్రమం తీసుకొచ్చారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? రైతుల ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఏం చేయాలా? 40 ఏళ్ళ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ధరలు తగ్గించేదానికి ఇతర పార్టీలు పార్లమెంట్లో ఒత్తిడి చేస్తే వీళ్ళు దిక్కుమాలినటువంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తూ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ అని చెప్పుకొని నీతిమాలిన రాజకీయాలు చేస్తూ బాధుడే బాధుడని ఇంటింటికి తిరిగి అయ్యా జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి కార్యక్రమాలు పెంచినారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదాన్ని ఎవరు కాదనట్లే. ఎందుకంటే కాదంటే కనుక ప్రజలే తిరగబడతారు. జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు ఇస్తున్నాడు, ఒక దిక్కు తీసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల్లో ధరలు పెరిగి ఇబ్బంది పడితే ఈ దేశంలో కరోనా కష్టకాలంలో కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా పేదవాడికి రైతుకు అండగా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇవన్నీ కూడా అనవసరం అన్నారు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఇంకా ఆ రోజు 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్లకు చేయూత ఇస్తానంటే నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,750 రూపాయలు. ఆ కార్యక్రమాన్ని అవహేళన చేసినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా 15 అకౌంట్లో ఇస్తానంటాడు, అమ్మఒడి ఇస్తానంటాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, మహానేత చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలే కొనసాగిస్తానని చెప్తున్నాడు తప్ప ఎట్లా కొనసాగిస్తావా అంటే అనుభవం ఉంది, సంపద పెంచుతా అంటాడు. నీ అనుభవం ఇన్నాళ్ళు ఏమైంది? ఇలాంటి ఆలోచనలు కానీ పేదవాడికి కానీ రైతుకు కానీ అండగా ఉండే కార్యక్రమాలు తీసుకురావాలని 40 ఏళ్ళ అనుభవంలో, రాజకీయ అనుభవంలో ఒక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చినామని చెప్పే పరిస్థితి లేని పార్టీ మాట ఫోన్ చేసింది. నేను అనుకున్నప్పుడు ఈరోజు కార్యకర్తల పెద్ద సమావేశం కూడా అనుకోలేదు. ఓన్లీ ముఖ్యమైన నాయకులతో అనుకున్నాం. మాకు చాలామంది నాయకులు, కార్యకర్తలు కూడా మన్నించాలా. ఇది ఎంపీటీసీలు, సర్పంచులు, కింద గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు అందరినీ పిలిచి చేయలేదు ఈ కార్యక్రమం. ముఖ్యమైన నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తర్వాత ఒక పథకం ప్రకారం పెద్దగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పిలవలేకపోయినందుకు అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. అంటే ఈ నియోజకవర్గంలో ఎంత ఉత్సాహం ఉందంటే మమ్మల్ని పిలవండి మేము వస్తామని చెప్పి ఫోన్లు చేసి బాధపడుతున్నారంటే ఎంతో ఉత్సాహం ఉంది. నియోజకవర్గంలో బ్రహ్మాండమైన తీర్పుతో ఎమ్మెల్యేని గెలిపిస్తారు, ఎంపీని గెలిపిస్తారు. ఇప్పుడు బివి రామయ్య గారికి ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, మరి ఇచ్చినారా లేదా? ఇప్పుడు ఇస్తే పార్టీ ప్రకటిస్తుంది. నిన్న ఒక లిస్టు ప్రకటించినారు. ఇక్కడ కూడా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. జయరాం గారికి అవకాశం ఇచ్చినారు. ఆయన ఉపయోగించుకుంటే ఆయన ఎంపీగా ఉంటారు. ఒకవేళ పరిస్థితిని బట్టి, ఆ రోజు నిర్ణయాన్ని బట్టి అవసరం అనుకున్నప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు 20 డేస్ అయింది, పండించి 20 రోజులు అయింది. ఇంతవరకైనా ఏ కార్యక్రమం పాల్గొనడం లేదు. అక్కడ పార్టీలో ఉన్నాడా లేదా? పార్టీలో నిన్న క్యాబినెట్ కూడా వచ్చినాడు జయరాం గారు. నిన్న క్యాబినెట్ కూడా వచ్చినాడు. సీఎం గారు ఉన్న క్యాబినెట్లో పాల్గొన్నాడు. అదేవిధంగా రేపు అసెంబ్లీకి కూడా వస్తాడు. ఈరోజు కార్యక్రమానికి నేను ఫోన్ చేశా. జిల్లా అధ్యక్షుడు రామయ్య గారు కూడా ఫోన్ చేసి మాట్లాడినారు. విరూపాక్ష గారు కూడా ఇంటికి వెళ్ళి పిలవాలని ప్రయత్నం చేస్తే లేరన్నానని చెప్పి విరూపాక్ష కూడా ఇంటికి వెళ్ళి పిలవాలంటే ఆయన లేడన్నాని తెలియజేసినారు. కాబట్టి దీంట్లో ఎక్కడున్న పార్టీకి అందరి సేవలు ఉపయోగించుకుంటుంది. ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యే స్థాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.